ఇక మరో ముఖ్యమైన వార్తాంశం, ఢిల్లీ పీఠంపై బీజేపీ జెండా ఎగరాలి. కాషాయ పార్టీ అభ్యర్థుల గెలుపునకు తెలుగు ప్రజలు కృషి చేయాలి. ఢిల్లీలో వాతావరణ కాలుష్యంతో పాటు రాజకీయ కాలుష్యం ఉంది. 1995లో హైదరాబాద్ ఉన్నట్లుగా ఇప్పుడు ఢిల్లీ ఉంది. ఏపీలో జగన్ రిషికొండ ప్యాలెస్ లా ఢిల్లీలో కేజ్రీవాల్ శేషమహల్ నిర్మాణం. ప్యాలెస్లు కట్టుకునే వారిని కాదు, ప్రజల కోసం పనిచేసే వారిని ఎన్నుకోండి. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఓకే. ఢిల్లీలో ఎలక్షన్స్ త్వరలో రాబోతున్నాయి కదా. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి చంద్రబాబు నాయుడు ప్రచారం చేయడానికి వెళ్ళారు. అక్కడ ఈ మాటల్ని ఆయన ప్రస్తావించారు. సో ఏంటంటే కనుక ఏపీలో జగన్ రిషికొండ ప్యాలెస్ లాగా ఢిల్లీలో కూడా కేజ్రీవాల్ శేష్ మహల్ అన్నది నిర్మాణం చేస్తూ ఉన్నారు. సో ఎవరైతే అంటే ఢిల్లీలో వాతావరణ కాలుష్యంతో పాటు పొలిటికల్ కాలుష్యం కూడా పెరిగిందంట. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, మరి అంటే ప్యాలెస్లు కట్టుకునే వాళ్ళని కాదు, ప్రజల కోసం పనిచేసే వారిని ఎన్నుకోండి అని చెప్పి మరో మాట చెప్పారు. ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో, అంటే ఢిల్లీలో అందరికీ తెలిసిందే వాతావరణ కాలుష్యం పెరిగిపోయి పీల్చుకునే గాలి సో కలుషితమైంది, స్వచ్ఛమైన ఆక్సిజన్ అయితే తీసుకోవట్లేదు. సో కాబట్టి ప్రజలు స్వచ్ఛమైన గాలిని తీసుకోవాలి అంటే కనుక ఆక్సిజన్ అందించే వ్యక్తి ప్రధాని మోడీ. సో బీజేపీని గెలిపించండి అని చెప్పేసి ప్రధానంగా ఎన్నికల ప్రచారంలో అయితే చెప్పడం జరిగింది. 1995లో నేను ఐటీ గురించి చెప్పాను. సో అది నిజమైంది. ఇప్పుడు ఏఐ ఏదైతే ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది ముందుకు వెళ్తోంది. అంటే ఏఐకి ఇప్పుడు ప్రాచుర్యంలో ఉన్నది ఏఐ. దీన్ని తీసుకెళ్లే దిశగా బీజేపీ ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఏఐని అభివృద్ధి చేసి దేశాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సో ఢిల్లీలో అయితే కనుక ఈసారి బీజేపీని గెలిపించండి. ఎందుకంటే కనుక మీరు స్వచ్ఛమైన గాలి పీల్చుకోవాలంటే ఇక్కడ అంటే ముఖ్యంగా ఆయన ప్రస్తావించిన విషయము గాలి కాలుష్యమే, వాతావరణ కాలుష్యమే కాదు, పొలిటికల్ కాలుష్యం ఎక్కువైంది అని చెప్పారు. చూసుకుంటే ఢిల్లీలో పొలిటికల్ కాలుష్యం అయితే ఏపీ తెలంగాణతో పోల్చుకుంటే పొలిటికల్ కాలుష్యం అయితే ఎక్కువగా లేదు. కానీ వాతావరణ కాలుష్యం అయితే మాత్రం చాలా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే నెంబర్ 1 స్థానంలో ఉంది ఢిల్లీ వాతావరణ కాలుష్యంలో అని చెప్పవచ్చు. కాకపోతే బీజేపీకి అందని ద్రాక్షలాగా ఎప్పుడు ఢిల్లీ ఉండిపోతుంది. ఎందుకంటే కనుక దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో బీజేపీ విజయం సాధించలేకపోతుంది అనమాట. అంటే ఒకప్పుడు సాధించింది, ఆ తర్వాత ఎప్పుడు కాంగ్రెస్, తర్వాత గత 2 టర్మ్స్గా చూసుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రాంతీయ పార్టీ ఏదైతే ఉందో అది అధికారాన్ని కైవసం చేసుకొని పాలిస్తోంది. బట్ బీజేపీకి మాత్రం అందని ద్రాక్షలాగా అయిపోయింది ఢిల్లీ. సో ఎట్లయినా సరే ఈసారి ఢిల్లీలో గెలిపే ప్రధానం అని చెప్పేసి ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలోనే ఏపీ నుంచి చంద్రబాబు నాయుడు వెళ్ళి అక్కడ ప్రచారం చేయడం జరిగింది. సో చేసి ఈ కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. వాతావరణ కాలుష్యం అయింది, వాతావరణ కాలుష్యమే కాదు పొలిటికల్ కాలుష్యం ఎక్కువగా ఉందని. అక్కడ పొలిటికల్ కాలుష్యం అయితే కనుక ఎక్కువగా లేదు, అంటే మన తెలుగు స్టేట్స్లో ఉన్నంత అయితే కనుక లేదు. ఎందుకంటే ఈ న్యూస్ చూసిన ప్రజలు అయితే కనుక చెప్పుకుంటున్నారనమాట. ఇంకొక మాట అన్నారు ఆయన, సో మీకు స్వచ్ఛమైన ఆక్సిజన్ అందాలి అంటే కనుక ఈసారి బీజేపీ ప్రభుత్వం వస్తే కనుక మీకు స్వచ్ఛమైన ఆక్సిజన్ అందుతుంది అని చెప్పేసి చెప్పారు. మరి చూడాలి, చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళి ఎన్నికల ప్రచారం చేశారు. ఏ మేరకు అంటే ఢిల్లీలో అధికార పీఠం ఎవరికి దక్కుతుంది అన్నది కొద్ది రోజుల్లోనే మనకు తెలియనుంది. అంటే ఎలక్షన్స్ అయిన తర్వాత సో రిజల్ట్ వచ్చేస్తాయి కదా, అది కూడా ఈ నెలలో కూడా త్వరలోనే తెలిసిపోతుంది మనకి. ఈ మంత్ మిడ్ కంతా కూడా తెలిసిపోయే అవకాశం ఉంది. మరి దేశానికి గుండెకాయ లాంటి ఢిల్లీలో ఎవరిది అధికారం అన్నది మాత్రం ఇంకొన్ని రోజులు వేచి చూస్తే కనుక మనకి తెలిసిపోతుంది.